నమస్తే, నేను సూర్యప్రకాష్. స్పెషల్ డిబేట్కు స్వాగతం. ఈరోజు వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో అన్నీ మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా కలియుగంలో భక్తి మార్గాలు కూడా షార్ట్కట్ రూపంలో మారుతున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో మరి దూర ప్రాంతాలు గతంలో చూసినట్టయితే కొన్ని మైళ్ళ దూరం పయనించి కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి మరి దేవుణ్ణి దర్శించుకోవటం, అక్కడ ప్రత్యేకంగా స్వయంగా హాజరై పూజలు చేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసినట్టయితే మరి వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత మరి చేతిలోనే ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే అన్నీ జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి దానికి భక్తి మార్గం ఏంటి, దానికి ఉన్నటువంటి అసలు ఆ ఫలితం ఉంటుందా, మరి ఆ పుణ్యఫలం వస్తుందా, మరి భక్తి మార్గంలో ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ప్రధానంగా ఇప్పుడు అన్ని రకాలు కూడా అన్ని సేవలకి దేవుడికి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా ఆన్లైన్ సంబంధించి అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి దీనికి సంబంధించి కొన్ని యాప్లు కూడా క్రియేట్ చేసి ఆన్లైన్ సేవలు అందిస్తాము, అన్ని రకాల దైవ కార్యాలు మొత్తం కూడా నిర్వహిస్తాము దీనికి సంబంధించి అని చెప్పేసి అందుబాటులోకి వచ్చింది. అది ఒక వ్యాపారంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి దీంట్లో మరి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి భక్తి మార్గం వల్ల మరి ఎంతవరకు ఫలితం ఉంటుంది, మరి ఎంతవరకు పుణ్యఫలం దక్కుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే గతంలో చూసినట్టయితే చాలా మరి ఫిజికల్గా అక్కడ అటెండ్ అయిన తర్వాత అక్కడికి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని పూజా కార్యక్రమం నిర్వహిస్తేనే ఆ ఫలితం ఉంటుంది అని చెప్పేసి భావించిన నేపథ్యంలో ఇప్పుడు మరి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత మరి ఈ రకంగా ఆ మొబైల్ యాప్ల ద్వారా అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో ఈ రకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం, దానికి సంబంధించి మరి ప్రతిఫలం కూడా ఏదైతే ప్రసాదాలు ఉన్నాయో ప్రసాదాలు కూడా ఆన్లైన్ డెలివరీ చేసుకోవడం, ఈ రకమైనటువంటి కార్యక్రమం అనేది ఈ కలియుగంలో మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అంటే భక్తికి షార్ట్ కట్ ఉందా, మరి మరి నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకోవడానికి ఆధ్యాత్మికవేత్తలు అదేవిధంగా బిజినెస్ అనలిస్టులు మనతో పాటుగా స్టూడియోలో గెస్టులు ఉన్నారు.